బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి ఒక్కరు ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఎలిమినేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరు సేవ్ అవుతారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు మాట్లాడుకుందాం. ముందు సేఫ్ జోన్‌లో ఉన్నవాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌కి ఓటింగ్ చాలా బాగుంది. 100% సేవ్ అవుతాడు. 2 భరణి గారు. భరణి గారికి కూడా ఓటింగు బయట బాగానే ఉంది. అభిమానులు కూడా ఎక్కువ. ఓటింగ్ కూడా బాగానే ఉంది కాబట్టి భరణి గారు సేఫ్. థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు తన 100% పెట్టి గేమ్స్ ఆడుతున్నారు. బయట తన అభిమానులు ఓటింగ్ కూడా మంచిగా నడుస్తుంది. ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ లేదు. 4 తనూజ. తనూజ గారికి బీభత్సమైన ఓటింగ్ లేకపోయినా సీరియల్ అభిమానులు తనని ఇష్టపడే కొంతమంది వలన ఓటింగ్ బాగానే ఉంది. ఈ వారం తనూజ కూడా ఎలిమినేషన్ అవ్వదు. 5 సంజన గారు. సంజన గారు తనంతట తను ఏమన్నా మళ్ళీ గుడ్లు పంచాయతీ చేసుకుంటే జనం విసుగొచ్చి ఓటు వేయటం మానేస్తే తప్పితే తను కూడా ఈ వారం కూడా తను సేఫు. దానికి తోడు తన కొడుకైన ఇమానియల్ ఎలిమినేషన్‌లో లేడు కాబట్టి తన ఓట్లు కూడా దీనికి పడి రేటింగ్‌లో రావచ్చు. టాప్‌లో ఉన్న సంజన ఆశ్చర్యం లేదు. తన గేమ్ తను పాడు చేసుకోకుండా ఉంటే ఇప్పటికైతే తను సంజన గారు సేఫ్. డేంజర్ జోన్‌లో శ్రీజ. శ్రీజ గారికి లాస్ట్ వీకే డేంజర్ జోన్‌లోకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ వల్ల సేవ్ అయింది. తనూజాకి ఓట్ బ్యాంకింగ్ లేదు. 2 వచ్చేసి దివ్య. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వలన తనకు కూడా ఓట్ బ్యాంకింగ్ లేదు. దివ్య కూడా డేంజర్ జోన్‌లో ఉంది. ఫ్లోరా షైనీ గారైతే ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ టీమ్ పంపియాలని ఎదురు చూస్తున్నారు. బయట కూడా సంజన ఓటింగ్ వలన సేవ్ అయింది. ఇప్పుడు సంజన గారు కూడా డేంజర్ జోన్ మన ఎలిమినేషన్‌లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ పడదు. సంజన గారికే సంజన అభిమానులు వేస్తారు. ఫోర్త్ వచ్చి డెమాన్ పవన్, రీతు చౌదరి. వీళ్ళిద్దరికి కూడా ఓటు బ్యాంకింగ్ తక్కువ ఉంది. ఇద్దరిలో గనక ఒకరు ఉంటే ఒకరి ఓట్లు ఒకరికి క్యారీ అయ్యాయేమో. ఈ వారం అయితే ఎవరైనా ఎలిమినేషన్ అవ్వచ్చండి. డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. డబల్ ఎలిమినేషన్ ఉంటే ఫ్లోరా షైనీ గారు కానీ ఒకరయ్యొచ్చు. డెమాన్ పవన్, రీతు చౌదరిలో ఇద్దరిలో ఒకరు అవ్వచ్చు. రీతు చౌదరి, డెమాన్ పవన్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఇద్దరూ నామినేషన్ అయినా ఫ్లోరా షైనీ గారికి పాజిటివ్ వచ్చి ఓటింగ్ పడి తను సేఫ్ అయినా ఆశ్చర్యం లేదు. ఈ వారం అందుకని ఎవరు అభిమానులకు వాళ్ళు ఓటు వేసుకోండి. ఒకరు ఓట్లు ఒకరికి క్యారీ అవ్వవు. మీకు బిగ్ బాస్లో ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటు వేయండి. గేమ్ నచ్చితే ఓటింగ్ వేయండి. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఈరోజు ఏం జరుగుతుందో రేపేం